దగ్గరికి చీనపల్లి మాది మా చిన్నాన్న దగ్గర 2,80,000 తీసుకుంది నిజమే. 2,80,000కి 2,40,000 ఇచ్చినాము. అది ₹2 వడ్డీతో మాకు తీసిచ్చినాడు. ₹2 వడ్డీతో తీసిచ్చి ఇప్పుడు 2,40,000 లేదు అంటున్నాడు. అంత వడ్డీతో సరిపోయింది అంటున్నాడు. నా భర్తని ఈచర్ నిలేసి కొట్టి 2,40,000 ఇచ్చినది లెక్కే లేదంట. నా భర్తను కొట్టి మళ్ళీ 2,40,000కి 2,40,000కి ఇంకా 60,000 కలిసి 3,40,000 రాసుకో ఉండారు. రాసుకున్న తర్వాత అక్కడి ఇంకా మేము బయలుదేరిపోయినాము. హాస్పిటల్ పాలు కూడా చేసినాను నా భర్తని. బయలుదేరి మేము ఉండేది వచ్చి ఇప్పుడు బైరెడ్డిపల్లి ఇంకా వచ్చి ములబాగుల్లో ఉన్నాము. అక్కడికి కూడా వచ్చి నా భర్తని ఎంటాడి కార్లో వేసుకొని వచ్చి చెయ్యో కాళ్ళు తీసేస్తారంట, నరికేస్తారంట. ఇదంతా ఎట్లా చిన్నానని అడుగుతా అంటే చంపేస్తారంట. లేదు ఇస్తే దుడ్డు ఇస్తే ప్రాణాలతో మిగులుకుంటారు, ఇచ్చిండేది లెక్క లేదంట. ఇస్తే ప్రాణాలతో మిగులుతారు, లేదంటే చంపేస్తామని అంటూ ఉన్నారు. చిన్నాన్న పేరు కె శివారెడ్డి. సంవత్సరం అవుతాను సార్ నాకు ఇచ్చి. 10 నెలలుగా నేను 24,000 నెలకి ఇస్తానే ఉన్నాను సార్. అది ఇప్పుడు లెక్క లేదండి సార్. చిన్నాన్న పేరు కె శివారెడ్డి, చిన్నాన్న కొడుకు భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి అనే పిల్లోడు ఏమంటున్నాడంటే చంపేస్తాను వదిలేదంటూ లేదు అనేసి అంటూ ఉన్నాడు. అప్పు కాను బండి కూడా పెరుక్కున్నారు ఈచరు. అయినా కూడా నేను వదిలేసి వెళ్ళిపోయినాను. ఇప్పుడు అట్లా కూడా వదలరంట. తక్షణమే ఇచ్చినది లెక్కలేదు, ఇది పెట్టు అంటూ ఉంటే ఎక్కడి ఇంకా పెట్టారు సార్. నా భర్త కూలి చేస్తేనే మాకు కడుపు జరిగేది. రోడ్డు మీద తిరిగితే చంపేస్తామంటున్నారు. మాకు న్యాయం కావాలి సార్. ఎప్పుడున్నా కూడా వాళ్ళ నుంచే మాకు ప్రమాదం జరుగుతుంది కానీ శత్రువులు అంటూ మాకు ఎవరూ లేరు. వాళ్ళే ఉండేది. మా చిన్నాన్న భాస్కర్ రెడ్డి ఉండేది, ఇంకెవరూ లేదు సార్. నమస్కారం సార్. నాకు న్యాయం జరగాలి సార్. లేదు అంటే నా భర్తకి ఏమన్నా అయితే చిన్న రిమార్క్ అయినా కూడా వాళ్ళిద్దరి నుంచినే జరుగుతుంది సార్. శివారెడ్డి నుంచి భాస్కర్ రెడ్డి నుంచినే జరుగుతుంది సార్, ఇంకెవరి నుంచి కాదు. నా భర్త డిఎస్పీ సారు బైరెడ్డిపల్లి ఏం జరిగిందనేది అంతా విచారిస్తామని చెప్పినారు. నేను చెప్పింది నిజాలే కాబట్టి అంతా విచారిస్తుంది. మీ చిన్నాన్న ఏం పని చేస్తాడు? ఎంత సేద్యం చేస్తాడు సార్ మా చిన్నాన్న. ఎందుకు డబ్బులు తీసుకున్నారు? అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి చిక్కిన తావులో కొడుతూ ఉన్నాడు సార్. నేను ఎక్కడ పోయి ఎట్లా పోయి ఇచ్చేసారు బైరెడ్డిపల్లి పోలీస్ కంప్లైంట్? నేను ఇవ్వలేను సార్. నేను ఇచ్చేదానికి అసలు ఇప్పుడు కాదంటే రేపైనా కూడా నేను కట్టుకుంటాను, కానీ ఇట్లా అడిగితే నేనేం చేయలేను సార్. నాకు న్యాయం కావాలి సార్. రికార్డింగ్ ఉంది సార్. మా చిన్నాన్న నా భర్తని ఎత్తుకొని పోయి ఏదో ఒకటి చేసేస్తాననిండేది, తీసేస్తాను ఖాళీ చేయనిండేది. నా దగ్గర రికార్డింగ్ కూడా ఉండదు సార్. నా సొంత తమ్మునితోనే అనిన్నాడు. నా తమ్ముని భార్య పక్కలోనే ఉంది సార్. అడగండి సార్. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అప్పుడు నేను మళ్ళీ చెప్పమా ఫస్ట్ నుంచి నీ పేరు అంతా ఊరంతా చెప్పు. ఒకరోజు నైట్ సార్ అరౌండ్ ఒక గంట పైన 3 గంటల లోపలే సార్. ఈ టైము గట్టిగా కూతురు వినిపించింది. సరే ఏం ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అనేసి నేను కిందకి చూసినాను. అప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే ఈచర్ నిలబెట్టింది. ఈచర్ పక్కన ముందరికి కారు నిలబెట్టింది. ఆమెకి ఒక ఆయన సైట్లో ఒక కత్తి ఉంది సార్. అదే నేను చూసి పెట్టినంత నేను చూడలేదు. నాకు ఏమైంది అనేసి వచ్చి మాట్లాడితే మాకేమి ₹10 కూడా ఇవ్వలేదని చెప్పి, సరే ఏమైనా ఉంటే కొద్దిగా మాట్లాడుకోవచ్చు, నైట్ అంతా ఎందుకు లేదని చెప్పి వీళ్ళు నైట్ పారిపోతున్నారు, మేము ఆడిపోతేది అండి. సరే అనేసి వీళ్ళు బండి ఎత్తుకొచ్చి అప్పటికే పోలీసులు వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టుకొని చెప్పి ఆమెకి రాత్రి వాళ్ళు బండి ఇచ్చేసి వీళ్ళు సామాన్లు ఎత్తుకొని ములబాగులకి వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇంకా 10 గంటలకు వచ్చినా నాకు తెలియదు సార్. అనక ఆంజనేయ గుడి దగ్గర వీళ్ళు ఏమో మారుస్తూ ఉంటాము అని చెప్పినారు. అనక అప్పుడు వీళ్ళు